ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భూమిని వదిలేశాక నువ్వు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా బావా. అప్పుడు ఎవరో ఒకరిని ఎందుకు, నేనే అయితే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా. నిన్ను నా అంత ప్రేమించేవారు ఈ ప్రపంచంలోనే ఉండరు బావా. ఎందుకు కొట్టవే? టీవీ నై దిక్రా హట్టో. టీవీలో నా ఫేవరెట్ సీరియల్ వస్తుంది. కనిపించకుండా అడ్డుగా కూర్చుంటే నాది గుస్సా వస్తుంది. సీరియల్ పిచ్చిదిరా ఉంది. ఏమంటావు బావా? నా ప్రపోజల్ నీకు ఓకేనా? ఆ చెరిగడికి డివోర్స్ ఇచ్చేయమంటావా? అవసరం లేదు. అవసరం లేదా? వాడికి డివోర్స్ ఇవ్వకుండా నీతో కలిసి కాపురం చేయడం బాగోదేమో బావా. ఏ పిచ్చా నీకేమేనా? ఆ టీవీ కనబడట్లేదంటేనే కదా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. అది సీటు బాగా నహీ హే, ఇది సీటు బాగా ఉంది హే, అందుకేది వచ్చాను. ఆ టీవీ కనబడకపోతే కొట్టి చంపేస్తావా? ఇట్లాంటి గొడవ అయినప్పుడు 2 సార్లు చంపేబోయాను. ఓల్డ్ సిటీలో నా మీద 2 మర్డర్ అటెంప్ట్ కేసులున్నాయి. చూస్తుంటే ఇది పిచ్చిదానిలో ఉంది బావా. ఇప్పుడెందుకు కొట్టవే? నాది పిచ్చిది అంటే నాకు గుస్సా రాదా? బావా, ఇవిడెవరో గాని బాగా డిస్టర్బ్ చేస్తుంది. మళ్ళీ ప్రశాంతంగా ఎప్పుడైనా కలిసి మాట్లాడుకుందాం. ఏంటి బావా? నా సమాధానం వినకుండా నీ మనసులో ఉన్నదంతా చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావంటే దాని అర్థం నువ్వు చెప్పింది నేను ఒప్పుకున్నాననే కదా. అంటే ఒప్పుకోవట్లేదా బావా? ఇంకా మాయదారి భూమినే నమ్ముతున్నావా? నేను భూమిని నమ్ముతున్నానా, ద్వేషిస్తున్నానా, నమ్మట్లేదా అన్నది పక్కన పెట్టు. ఇక నీ విషయానికి వస్తే, ఇప్పటి వరకు మాటల రూపంలో నీ మనసులో నుంచి వచ్చిన చెత్తనంతా తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడి, ఇంకా నా తమ్ముడు చెర్రీ గురించి ఏమన్నా? వాడు చిత్తకార్తి కుక్క, వాడు ఉమనైజర్ అన్నావు కదా. ఇదిగో, వాడు ఎప్పుడైనా ఏ అమ్మాయితో అయినా తిరగటం కానీ మిస్బిహేవ్ చేయడం నువ్వు ఎప్పుడైనా చూసావా? అంటే బావా అది అంటే గింటే కాదు, స్ట్రైట్గా పాయింట్గా సమాధానం చెప్పు. చూసావా లేదా? లేదు బావా. వాడు ఉమనైజర్ కాదు నక్షత్ర. ఏదో ఒక అమ్మాయి తనని ప్రేమించాలని తప్పించిన ఒక వెర్రివాడు. నక్షత్ర, వాడిని నువ్వు ఒక్కసారి ప్రేమించి చూడు. తిరిగి వాడు ప్రేమని కాదు, వాడి ప్రాణం ఇస్తాడు. ముందు పెళ్లి బంధానికి కట్టుబడు. వాడు జీవితాంతం నీ కట్టుబడి ఉండిపోతాడు. అది 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 నా తమ్ముడు చెర్రీ. నీకు నీ తమ్ముడు అర్థమయ్యాడు గానీ నా ప్రేమ అర్థం కావట్లేదా బావా? ఇంత చెప్పినా కూడా ఇంకా శరం లేకుండా మాట్లాడుతున్నావా? నీకెందుకే మధ్యలో? పెళ్లి అయిన దానివి ఇంకో పెళ్ళైన వాడిని ప్రేమించమని అడిగితే సీరియల్నే ప్రాణంగా చూసే నాకు కాక ఇంకెవరికి వస్తుంది గుస్సా? ఫిర్ ఏక్ మాట మాట్లాడితే నా చేతిలో నీ మర్డర్ ఖాయం.
నిన్ను సాబ్, మీది బీబీతో మీరు జిందగీ పూరా సంతోషంగా ఉండండి. అయ్యో, నాది బీబీ లేదు. నాకింకా పెళ్లి, ఐ మీన్ మీ లాంగ్వేజ్లో షాదీ కూడా అవ్వలేదు. ఓ తింగర గ్రహం, నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి నా చుట్టూ తిరుగుతూనే ఉంది. సార్, మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్ సెక్యూరిటీ రూమ్లో ఉంది. మీరు అక్కడికి రండి. థ్యాంక్ యూ, బై, సీ యూ. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? మీరు అడిగిన మీ అమ్మగారు ఆ అమ్మాయి హాస్పిటల్కి వచ్చారు సార్. వాళ్ళు వచ్చారు కానీ ఎవరి కోసం వచ్చారో మనం తెలుసుకోవచ్చా ప్లీజ్? మాకెలా తెలుస్తుంది సార్? ఫ్రెండ్స్ నా బంధువులను పరామర్శించడానికి వచ్చిండొచ్చు. మీ వాళ్లే గనక మీకే తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ. ఏదో జరుగుతుంది. మొత్తానికి వీళ్ళిద్దరూ ఈ హాస్పిటల్లోనే ఉన్నారు. పట్టుకోవాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అమ్మో, ఇప్పుడు వీడికి గాని ఎదురు పడ్డానంటే అపూర్వ గురించి అడుగుతాడు. ఇక్కడే ఉంది అంటే దాన్ని చంపేస్తాడు. నాకు తెలియదు అంటే నన్ను చంపుతాడు. వీడి చేతిలో చావడం కంటే తప్పించుకుపోవడం మంచిది. నన్నేం చేయొద్దు. నాకు అసలే పెళ్లి కాలేదు. పెళ్లి కాని ఆడవాళ్ళని చంపితే అది ఆత్మైనా సరే మహాపాతకం చుట్టుకుంటుందంట, తెలుసా? అపూర్వ మీద, అల్లుడు గారి మీద కోపంతోనే కదా నువ్వు ఆత్మగా మారావు. కావాలంటే వాళ్ళని ఏమైనా చేసుకో, వాళ్ళని ఏమైనా చేయడానికి కావాలంటే నా హెల్ప్ తీసుకో. నన్ను మాత్రం నువ్వేం చేయకూడదు. ఏం మాట్లాడండి? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. మరి కేపీ, నేను వెళ్ళొచ్చా?